విజయ్ ఫ్యామిలీ స్టోరీ చూస్తుంటే ఆ సినిమాలో రావు రమేష్ డైలాగ్ గుర్తొస్తోంది. శత్రువులు ఎక్కడో ఉండరు, కూతురు పెళ్ళాన్ రూపంలో ఇంట్లోనే తిరుగుతూ ఉంటారంటారు రావు రమేష్. ఇక విజయ్ భార్య సంగీత విడాకులు కోరితే కొడుకు జాసన్ సంజయ్ తండ్రికి షాక్ ఇచ్చాడు. తండ్రి కొడుకుల మధ్య ఎలాంటి వార్ నడుస్తుందో చూసేద్దామా? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉందనగా విజయ్ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అదేంటో గాని దళపతి పొలిటికల్ కెరీర్ సజావుగా సాగడమే లేదు. టీవీకే చీఫ్ గా విజయ్ నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది చనిపోయారు. యాక్టర్ గా లాస్ట్ మూవీ అని చెప్పి నటించిన జననాయగన్ సెన్సార్ చిక్కుల్లో ఇరుక్కుపోయింది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. తమిళనాడు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ విజయ్ ఇబ్బందుల్లో పడుతున్నాడు. నటితో విజయ్ కు ఉన్న వివాహేతర సంబంధం కారణంగా విడాకులు కోరుతూ భార్య సంగీత కోర్టులో పిటిషన్ వేసింది. రాజకీయ నడాకుడు త్రిషతో ఎఫ్ఐఆర్ బయటపెట్టి రచ్చ చేయగా భార్య ఆరోపణలకు బలం చేకూర్చింది. దీనికి తగ్గట్టు విజయ్ ఆ మధ్య ఓ ఈవెంట్ కు త్రిషతో కలిసి వెళ్లాడు. భార్యాభర్తల్లా వధూవరులను ఆశీర్వదించారు. ఒకటి తర్వాత మరొకటి అన్నట్లు విజయ్ పరువు తీసే ఎపిసోడ్స్ సీరియల్స్ లా తెరపైకొస్తున్నాయి. విడాకుల కేసులో విజయ్ కొడుకు, కూతురు తల్లికి అండగా నిలిచారు. కొత్త ఎపిసోడ్ లో కొడుకు జాసన్ సంజయ్ తండ్రి విజయ్ కు ట్విస్ట్ ఇచ్చేలా ఉన్నాడు. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ లో తండ్రిని అన్ఫాలో చేసిన న్యూస్ వైరల్ అయింది. జాసన్ విజయ్ లా హీరో కాకుండా మెగాఫోన్ పట్టి సందీప్ కిషన్ తో సిగ్మా అనే సినిమా తీస్తున్నాడు. తమిళనాడులో పేరు చివరన తండ్రి పేరు పెట్టుకోవడం కామన్. సిగ్మా టైటిల్స్ లో తండ్రి పేరును తీసేయాలని జాసన్ డిసైడ్ అయ్యాడంటూ కాలీవుడ్ లో కథనాలొస్తున్నాయి. ఇదే నిజమైతే విజయ్ పై వ్యతిరేకత బయట నుంచి కాకుండా ఇంట్లో నుంచే మొదలైనట్టే.